నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి విశాఖ జిల్లా నక్కపల్లి గోడిచెర్ల నుండి ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బస్ దిగి ప్రజలతో మాట్లాడిన సీఎం జగన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే రాజు పర్యటన వివరాలు మీడియాకి తెలిపారు. బస్సు యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మరి మధ్యాహ్నం 3 గంటలకి 3:15కి NAD జంక్షన్, 3:45కి రైల్వే న్యూ కాలనీ జంక్షన్ విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న వేసిన నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ కూడా, ఏదైతే మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీడియా ద్వారా ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలియజేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే నినాదంతో ఆయనకి ఇడుపులు పాయనించి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన చేపట్టిన బస్సు యాత్రకి బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సందర్భంగా నిన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర నిన్న అడుగుపెట్టడం జరిగింది, ఎంటర్ అవటం జరిగింది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా పూర్తి చేసుకుని రేపు మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా, కొత్తగా విశాఖపట్నం నగర పరిధిలో విశాఖపట్నం జిల్లాలోకి రేపు మధ్యాహ్నం వేపగుంట దగ్గర ప్రవేశించి, తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటలకి 2:30-3 గంటల ప్రాంతంలో గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి నగర పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బస్సు యాత్ర ఎంటర్ అవడం జరుగుతుంది. ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర వస్తుందా, మనం కూడా బస్సు యాత్రలో పాల్గొని గడిచిన 4 సంవత్సరాల 15 నెలల కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ కుటుంబాల్లో అయితే సుఖ సంతోషాలతో ఆనందాలతో ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవిస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎవరైతే వెనుకబడిన వర్గాలు కానీ పేద ప్రజలు కానీ వారి జీవిత గమనాన్ని మార్చి ఈరోజు వెనుకబడిన వర్గాల వారిని అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనింపజేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి ఆయనకి సంఘీభావంగా రాబోతున్న ఎన్నికల్లో మేమందరం కూడా మీ వెన్నంటి ఉన్నాం అని తెలియజేయడం కోసం ఈరోజు చాలామంది బస్సు యాత్ర గురించి ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో రేపు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర బయలుదేరిన బస్సు యాత్ర 3:15 NAD జంక్షన్, రేపు 3:30కి 3:30 రేపు మధ్యాహ్నం కంచరపాలెం మెట్టు,
కంచరపాలెం మెట్టి దగ్గర నుంచి ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ఎన్ఏడి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టి వరకు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి భారీ రోడ్ షోతో రేపు మేము స్వాగతం పలకబోతా ఉన్నాం. కంచరపాలెం మెట్టి దగ్గర గ్యాదరింగ్ పాయింట్ ఉంటుంది. గ్యాదరింగ్ పాయింట్లో అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బస్ స్టాప్ పై నుంచి అభివాదం చేస్తారు. తర్వాత 3:45 రైల్వే న్యూ కాలనీ, ఏదైతే కొత్తగా న్యూ కాలనీ జంక్షన్ డెవలప్ చేశామో ఒక రైల్ ఇంజిన్ సింబల్తో రైల్వే న్యూ కాలనీ జంక్షన్కి, 4 గంటలకు దొండపత్తి జంక్షను, అక్కడ రైల్వే న్యూ కాలనీ జంక్షన్ నుంచి సౌత్ రిసీవింగ్ పాయింట్, సౌత్ కాన్స్టిట్యున్సీ సంబంధించి కంచరపాలెం మెట్టి దగ్గర నుంచి కూడా సౌత్ నార్త్ కలిసి రిసీవ్ చేసుకుని రైల్వే న్యూ కాలనీ జంక్షన్ దగ్గర నుంచి దొండపత్తి వరకు కూడా దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన రోడ్ షో జరుగుతుంది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ గెలుపు కోసం ఆయన సతీమణి మాలతితో కలిసి పేడాడ రమణ కుమారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కష్టంలో ఉన్నప్పుడే మనిషిని ఆదుకుంటున్న ఎవరైనా వచ్చారు అంటే అది మీ మంచితనం. మనం చేసిన మంచి మనం కాపాడుతుంది. ఎప్పుడు ఎక్కడైనా పార్టీకి వెళ్ళారా? అబ్బాయి కొడతా పార్టీ అంటే పడి చచ్చిపోతాడు మేడం. నాన్నగారు చనిపోయారు, మా ఆయనకత్తలే ఉండి అన్ని చేస్తారు మేడం. అమ్మ మేడం చాలా సంతోషం. రజా రెడీ అయిపోయింది వీడియో తీస్తాను. వస్తాను మరి. చెప్పింది వాస్తవం 100%. తెలుస్తుందండి. అవి ఇద్దరేండి ఎప్పుడు పిలిచినా మేము ఉన్నప్పుడు 100% అటెండ్ అవుతాం. చిన్న కొరోనా పార్టీలో చాలా ఇష్టపడతాం. మీ పిల్లలకమ్మా కష్టంలో ఉన్నప్పుడే మనిషిని ఆదుకుంటున్న ఎవరైనా వచ్చారు అంటే అది మీ మంచితనం. మనం చేసిన మంచి మనం కాపాడుతుంది. ఎప్పుడు ఎక్కడైనా పార్టీకి వెళ్ళారా? అబ్బాయి కొడతా పార్టీ అంటే పడి చచ్చిపోతాడు మేడం. నాన్నగారు చనిపోయారు, మా ఆయనకత్తలే ఉండి అన్ని చేస్తారు మేడం. అమ్మ మేడం చాలా సంతోషం. రజా రెడీ అయిపోయింది వీడియో తీస్తాను. వస్తాను మరి. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాసుపల్లి గణేష్ కుమార్ అట్టహాస్యంగా నామినేషన్ దాఖలు చేశారు.
ఇండస్ట్రియల్ ఎస్టేట్ 3 స్టార్ వర్కర్స్ క్లబ్ వారితో విశాఖ నార్త్ నియోజకవర్గ జై భారత్ పార్టీ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ తనకు ఓటు వేయవలసిందిగా కోరారు. సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఎందుకంటే సాధారణంగా వారు చెప్పారు భగవద్గీత, రామాయణము, భారతము అన్నీ కూడా మేము డిస్కస్ చేస్తాం. కానీ ఈ వాకర్స్ క్లబ్కు చూస్తే గవర్నర్ గారు అర్జునుడు, ప్రెసిడెంట్ రాంబాబు. కాబట్టి రామాయణం, భారతం రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది ఈ క్లబ్లో చూసే అవకాశం నాకు కలిగింది. ముఖ్యంగా మొన్న అర్జునుడు గారు వచ్చినప్పుడు మన క్లబ్ గురించి, ఆ టైమింగ్స్ గురించి కూడా వివరించారు. 6:30 కాదు 6:25. కాబట్టి ఆ విధంగా పర్ఫెక్ట్ టైమింగ్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు. గత అనేక సంవత్సరాల నుంచి తెలియజేస్తుంది. సో మనందరినీ మిగతా వారిని కూడా సత్యనారాయణ గారు కావచ్చు, మణిభూషణ్ గారు కావచ్చు, ఇమాన్యుయల్ గారు కావచ్చు, బెహ్రా గారు కావచ్చు, బలరాం గారు, వీరందరినీ కూడా కలిసే అవకాశం నాకు ఈరోజు కల్పించారు. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే ఈరోజు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆ తర్వాత మా పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ ఒక సొంత పార్టీని స్థాపించి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మా పార్టీకి టార్చ్ లైట్ గుర్తించారు. టార్చ్ లైట్ సింబల్ సాధారణంగా వెలుతురు చూపించేది, దారి చూపించేది, చీకటిని పారదోలేది టార్చ్ లైట్ సింబల్ మాకు ఇవ్వడం జరిగింది. సాధారణంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మనం పార్టీల వారీగా విడిపోయాం. ఈ పార్టీకి ఓటు చేస్తాం, ఈ పార్టీకి ఓటు చేస్తాం. కానీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఆ పార్టీ అభ్యర్థులు ఎవరో చూడండి అనేది మిమ్మల్ని అందరినీ మనం చేస్తాం. ఎందుకంటే వ్యక్తులను చూసి ఓటు వేయడం చాలా ముఖ్యం. ఈ వ్యక్తి ఏం చేయగలడు మనకు, ఈ వ్యక్తి మన గలం వినిపించగలడా, లేకుంటే పార్టీ వారు శాసిస్తే అది మాత్రమే మాట్లాడగలడా అన్నది మీరు ఆలోచించండి. ఎందుకంటే రాష్ట్రం గత 10 సంవత్సరాలుగా వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయాం. ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా మీరు మాట్లాడండి, ధైర్యంగా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా సాధన కోసం మేము ఆ సమితి పెట్టి దాని ద్వారా ప్రయత్నం చేస్తాం. మొన్న ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన అందరూ వెళ్ళి మనం ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళదాం, ఆల్ పార్టీ మీటింగ్ అంటే మమ్మల్ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే మీకు ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఈ రాష్ట్రం చాలా కోల్పోయింది. మన పిల్లలందరూ హైదరాబాద్కో, బెంగళూరుకో, లేకుంటే వేరే ప్రాంతాలకో వెళ్ళిపోతున్నారు మన పిల్లలు. దానికి తోడు ఈ రాష్ట్రం ఒక డ్రగ్స్ అడ్డాగా మారింది. ముఖ్యంగా మన విశాఖపట్నం డ్రగ్ మాఫియా ఎప్పుడూ కూడా ఏ ప్రాంతం అయితే బాగుంటుందో, ఏ ప్రాంతం అయితే యువతరం బాగుంటుందో ఆ ప్రాంతాన్ని ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మొన్నటికి మొన్న మన విశాఖపట్నం పోర్ట్లో ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో 25 టన్నుల డ్రగ్స్ అక్కడి నుంచి బ్రెజిల్ నుంచి వచ్చింది. 25,000 కిలోలు, 25 టన్నులు వచ్చింది మన దగ్గర. ఇంతకుముందు 63 కంటైనర్లు వచ్చాయంట అదే కంపెనీకి. ఈసారి పట్టుబడింది ఎంత అన్నది కూడా ఆలోచించాలి. మరి ఇంత డ్రగ్స్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే నేను ఇంటింటికి తిరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు వాళ్ళు వ్యక్తం చేసిన భావన ఏంటంటే మా పిల్లవాళ్ళు గంజాయికి, డ్రగ్స్కి బానిసలైపోతున్నారు, మా మాటలు వినట్లేదు, మా దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో ఈ యువతరాన్ని మనం కనుక రక్షించుకోకపోతే మనం కూడా ఇళ్లలో ఉండలేం. ఎందుకంటే వ్యసనానికి ఆధీనుడైన ఒక వ్యక్తి దానికోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతారు. వాళ్ళ ఇంట్లో దొరకకుంటే మన పక్కింట్లోకి దొరుకుతారు. సో అటువంటి పరిస్థితుల్లో మన విశాఖపట్నం మరి దీన్ని ఆపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని నేను తెలియజేస్తున్నాను. ఆపే సామర్థ్యం, దాన్ని ఎలా అటాక్ చేయాలి, దాన్ని ఎలా ఆపాలన్నది నాకు తెలుసు. ఎందుకంటే బొంబాయిలో, థానేలో పనిచేశాను. ఆ డ్రగ్స్ని ఏ విధంగా పట్టుకోవాలి. ఆ తర్వాత నిరుద్యోగ సమస్యను కూడా మనం పూర్తి చేయకుంటే ఒక నిరుద్యోగి డ్రగ్ అడిక్ట్ అయ్యాడంటే ఏమవుతుందో అన్నది మీ అందరికీ తెలుసు. సో ఈ పరిస్థితులలో మనం రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న కాన్సెప్ట్లో గత ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసినా కూడా రాష్ట్ర అసెంబ్లీలో మన లాంటి ఇండిపెండెంట్ గొంతు వినిపించడం అవసరమని నాకు అనిపించింది. అందుకని అసెంబ్లీకి పోటీ చేస్తాను. ఎందుకంటే అసెంబ్లీలో ఈ విషయాలన్నీ అడగాలి. ప్రత్యేక హోదా ఏమైంది, విభజన హామీలు ఏమయ్యాయి, మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే మరి ఎవరు మాట్లాడట్లేదు వీళ్ళు. ఆ తర్వాత వచ్చేసి మన వైజాగ్ రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజించారు. ఇంతవరకు దేశంలో ఇటువంటి రైల్వే జోన్ విభజన ఎక్కడా జరగదు. అది కేవలం విశాఖపట్నంలో జరిగింది. మరి ఏం చేస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులంతా? మనం అడగలేము, ఎందుకంటే మన గొంతులు సరిపోవు.
అందువల్ల మీ అందరి గొంతులకు నేను గొంతుకు అవుతానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించగలను, విషయంలో పరిజ్ఞానం ఉండాలి. ఈ పరిజ్ఞానం లేకపోవడం వల్ల అసెంబ్లీలో కేవలం బూతులు తిట్టుకోవడంతోనే సరిపోతుంది. మన అసెంబ్లీని ఎంత అధపాతాళానికి తొక్కారంటే వీరందరూ కూడా, మనం అందరం కూడా నవ్వుల పాలవుతాం. వీళ్ళ మీ ఎమ్మెల్యేలను అడుగుతున్నారా? మరి వాళ్ళను ఫైనల్గా పంపిస్తుంది ఎవరు? మనలాంటి వాళ్ళు. కాబట్టి ఎన్నికల్లో ఓటు వేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా చూస్తే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఓటు వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రభావితం చేయగలుగుతున్నారు మిగతా వాళ్ళు, డబ్బు రూపంలోనో మద్య రూపంలోనో ఏదో కబుర్లు చెప్పు. అందువల్ల ఎప్పుడైతే చదువుకున్న వాళ్ళు మనలాంటి సింహాచల శ్రీ వరహాలక్ష్మి స్వామివారి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సింహగిరిపై ఆశీష భక్త జనాల సమూహం నడుమ అప్పన్న స్వామి రథయాత్ర వైభవంగా జరిగింది. పాతపట్నం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజానీకాన్ని అందరికీ ఇంత ఘన విజయం చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన 3 పార్టీల అధినేతలకి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలారా ఒక మార్పు చూడండి, మనల్ని మనమే పరిపాలించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లోనే సరే 2009, 2014, 2019 3 సార్లు మనం ఓటమి పాలైనాము. ఎట్టి పరిస్థితుల్లో 2024లో మనం గెలవాలి. ఈ పాతపట్నం నియోజకవర్గం గెలిచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇద్దామని మరోసారి కోరుకుంటూ, మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి నాకు ఒక ఓటు, శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి ఒక ఓటు వేసి గెలిపిస్తారని మరొకసారి మీ అందరికీ ప్రార్థిస్తూ, ఇంత ఘన విజయం చేసిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం.